పోకో X6 Pro అన్బాక్సింగ్ కింద చాలా మంది అడిగిన ఒక క్వశ్చన్, మదర్ బోర్డ్ ఇష్యూ. ఈ కెమెరా మాడ్యూల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దీంతో కంపేర్ చేస్తే ఇది 4000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు. ప్రాసెసర్ సరిగ్గా ఆప్టిమైజేషన్ అయితే చేయలేదు. కొంతమంది పోకో F5 కొనాలా, పోకో X6 Pro కొనాలా అని చెప్పి అడుగుతున్నారు. 25,000 నుంచి 30,000 మధ్యలో లాంచ్ అయిన ఫోన్స్ అన్నింటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ అంటే ఇదే. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ వీడియో నాకైతే. సో మీలో చాలామంది అంటున్నారు, నువ్వు ఎందుకు వస్తున్నావు, ప్రసాద్ అన్న ఎందుకు నీకు ఇస్తున్నాడు, ప్రసాద్ అన్నే చేయొచ్చు కదా, నీ వాయిస్ బాగాలేదు, ఇంకా కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రసాద్ అన్నే టెక్ న్యూస్ చేయాలి, అన్బాక్సింగ్ చేయాలి, రివ్యూస్ చేయాలి, ఆటో ఛానల్లో వీడియోస్ రికార్డ్ చేయాలి, రీల్స్ చేయాలి, షార్ట్స్ చేయాలి. ఇప్పుడు ప్రతి కంపెనీ కంపల్సరీ ఈవెంట్స్కి రావాలని చెప్పి పిలుస్తూ ఉంటారు. చాలా కారణాల చేత వీడియోస్ చేయాలని చెప్పి అన్నయ్య ఈవెంట్స్కి కూడా వెళ్ళలేకపోతున్నారు. సో అన్నయ్య ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు, ఏమైనా టైం సెట్ అవ్వనప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే నేను ప్రసాద్ అన్న ప్లేస్లో ఇక్కడ వీడియోస్ అయితే చేస్తాను. మాక్సిమం ప్రసాద్ అన్న ఈ వీడియోస్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రసాద్ అన్న వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. ప్రసాద్ అన్న ఇంకా బాగా బెటర్గా చెప్తారు. బట్ ప్రసాద్ అన్నకి ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ చేసుకొని టైం అడ్జస్ట్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా యూనిక్ టాపిక్స్ కూడా కొన్ని తీసుకొని ఈ ఛానల్లో మంచి కంటెంట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి ఒకసారి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ నేను చేసుకోవాలి అంటే చెప్పండి, నేను ఆల్వేస్ వెల్కమ్. మీరు నెగిటివ్గా కామెంట్ చేసినా, పాజిటివ్గా కామెంట్ చేసినా నేను రిసీవ్ చేసుకుంటాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా కామెంట్ సెక్షన్లో మీ అందరూ ఎక్కువగా అడిగిన క్వశ్చన్, పోకో X6 Pro రివ్యూ. ఈ ఫోన్ కొనే ఉద్దేశం కనుక మీకు ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మంచి క్లారిటీతో బయటకు వెళ్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీని ప్రీవియస్ జనరేషన్ పోకో X5 Pro విత్ ఆఫర్స్తో 21,000కి తీసుకొచ్చారు. ఇప్పుడు పోకో X6 Pro విత్ ఆఫర్స్తో 25,000కి తీసుకొచ్చారు. సో దీంతో కంపేర్ చేస్తే ఇది 4000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు. 4000 రూపాయలకి ఏం చేంజ్ చేశారు, పోకో X5 Proకి పోకో X6 Proకి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. వీటి డిఫరెన్సెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. X5 Pro ఫుల్ HD ప్లస్ 10-bit ప్యానల్తో వస్తే X6 Pro 1.5K 12-bit ప్యానల్తో వస్తుంది. ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు. ఇది వరకు బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GBతో వస్తుంది. ఇప్పుడు బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 256GBతో వస్తుంది. X6 Pro మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది. లాస్ట్ జనరేషన్లో మీకు మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటే ఈ జనరేషన్లో 64 మెగాపిక్సెల్ తీసుకొచ్చి OIS యాడ్ చేశారు. X5 Pro X6 Pro కెమెరా శాంపిల్స్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు. X6 Proలో కలర్స్ న్యాచురల్గా మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా బ్యాక్ కెమెరా X6 Proనే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా X6 Proనే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది X5 Proతో కంపేర్ చేస్తే. ఓవరాల్గా X5 Proతో కంపేర్ చేస్తే X6 Proలో చాలా యూజ్ అప్గ్రేడ్స్ అయితే చేశారు. ఇప్పుడు ఈ మొబైల్లో నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాల గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఈ మొబైల్లో నాకు బాగా నచ్చింది డిస్ప్లే అండ్ ఆడియో. డిస్ప్లే ఇది 1.5K OLED డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR సపోర్ట్ ఉంది, 12-bit ప్యానల్తో వస్తుంది. మీరు మూవీ చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్లో మీకు ఉంటుంది. ఆడియో పరంగా కూడా ఈ మొబైల్లో మీకు డాల్బీ అట్మాస్ ఉంది, ఐరిస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది, స్టీరియో స్పీకర్స్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈసారి బెజల్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ డిస్ప్లే అండ్ ఆడియో ఈ మొబైల్లో నాకు చాలా బాగా నచ్చాయి. ఈ మొబైల్లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 కంటే కొంచెం ఎక్కువ, స్నాప్డ్రాగన్ 8 Gen 2 కంటే కొంచెం తక్కువ. ఈ రెండింటి మధ్యలో ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్స్ ఉన్నాయి కదా, 25,000 నుంచి 30,000 మధ్యలో లాంచ్ అయిన ఫోన్స్ అన్నింటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ అంటే ఇదే. లాస్ట్ టైం అన్బాక్సింగ్ చేసే టైంకి ప్రాసెసర్ సరిగ్గా ఆప్టిమైజేషన్ అయితే చేయలేదు. ఇప్పుడైతే ప్రాసెసర్ని బాగా ఆప్టిమైజ్ చేశారు. ఇప్పుడు BGMI HDR ఎక్స్ట్రీమ్ అల్ట్రా HDలో కూడా హ్యాండిల్ చేస్తుంది. సో గేమింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మేము జనరల్గా ఆడుతున్నప్పుడు BGMI 1 hour 90 FPS ఆడాము. 22% బ్యాటరీ డ్రాప్ అయింది. మ్యాక్సిమం టెంపరేచర్ మేము నోటీస్ చేసింది 43.8 degrees. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు 30,000 రూపాయల లోపు అయితే. సో పర్ఫార్మెన్స్ ఫోకస్ చేసుకొని ఈ మొబైల్ని కంపెనీ అయితే లాంచ్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్లో మరొక ప్లస్ పాయింట్, బేస్ వేరియంటే మీకు 8GB 256GB స్టోరేజ్ అయితే తీసుకొస్తున్నారు. జనరల్గా దీని కాంపిటేటర్స్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో మార్కెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది మాత్రం 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. దీని ఐఎండ్ వెర్షన్ 512GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్లో నేను చూడలేదు 512GB స్టోరేజ్ దీని కాంపిటేటర్స్లో. ఇది ఫాస్టర్ ర్యామ్ ఫాస్టర్ స్టోరేజ్తో వస్తుంది.
వస్తుంది. ఇది LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది. దీనిలో UFS 4.0 ఉంది కనుక మీరు ఈజీగా ఫైల్స్ ని ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కంపేర్ టు దీని కాంపిటేటర్స్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ ఈ ఫోన్ లో. ఇంకొక ప్లస్ పాయింట్, ఇది Android 14 తో వస్తుంది. కంపెనీ దీనికి 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేసింది. అదే మీరు Redmi Note 13 సిరీస్ చూసుకుంటే Android 13 తో వస్తుంది. Realme 12 సిరీస్ కూడా Android 14 తో వస్తుంది. కాకపోతే 2 years మాత్రమే దీనిలో మీకు OS అప్డేట్స్ వస్తాయి. సో 3 మొబైల్స్ తో కంపేర్ చేస్తే పోకో X6 ప్రోలోనే మీకు ఎక్కువ OS అప్డేట్స్ అయితే వస్తాయి. Android 17 దాకా మీరు దీనిలో OS అప్డేట్స్ అయితే పొందొచ్చు. అప్డేట్స్ పరంగా ఈ రెండు మొబైల్స్ తో కంపేర్ చేస్తే పోకో X6 ప్రోలో మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇది HyperOS తో వస్తుంది. HyperOS లో నాకు బాగా నచ్చింది లాక్ స్క్రీన్ కస్టమైజేషన్. మీకు నచ్చినట్టు లాక్ స్క్రీన్ ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు డైనమిక్ ఐలాండ్ లాగా మీకు నోటిఫికేషన్ అయితే పైన వస్తూ ఉంది. ఇంక ఈ ఫోన్ లో మరొక ప్లస్ పాయింట్, బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ బాక్స్ లోనే వస్తుంది, స్క్రీన్ గార్డ్, కేస్ అన్ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు సపరేట్ గా కొనుక్కోవాల్సిన పని లేదు. ఇంక ఈ ఫోన్ లో మీకు NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వ్యక్తికి వినపడదు. సో ఇవన్నీ దీనిలో ప్లస్ పాయింట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో మరొక ప్లస్ పాయింట్ బ్యాటరీ. ఇది 5000 mAh బ్యాటరీ, 67 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే మేము చాలా సార్లు ఈ మొబైల్ ని ఛార్జింగ్ పెట్టాము. మాక్సిమం మాకు 40 minutes నుంచి 50 minutes లోపు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. మీరు మాక్సిమం ఈ మొబైల్ ని 50 నిమిషాల లోపు ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. ఈ మొబైల్ ని మేము వైఫై పైన బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అయితే చేసాము. 2 hours యూట్యూబ్ 4K HDR వీడియో చూసాము. 32% బ్యాటరీ డ్రాప్ అయింది. నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ చూసాం, 21% బ్యాటరీ డ్రాప్ అయింది. హాఫ్ అన్ అవర్ 4K వీడియో రికార్డ్ చేసాం, 12% బ్యాటరీ డ్రాప్ అయింది. సో మొత్తం స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే 6 hours 30 minutes అయితే వచ్చింది వైఫై పైన. మీరు కనుక 5G సిమ్ వేసుకొని ఈ మొబైల్ని యూస్ చేస్తే మాక్సిమం 5 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే రావచ్చు. అదే మీరు వైఫై పైన గేమ్ ఆడాలి అంటే కంటిన్యూగా మీరు గేమ్ ఆడుతూ ఉంటే 5 గంటల వరకు ఛార్జింగ్ అయితే వస్తుంది. ఈజీగా ఈ మొబైల్ని ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు యూస్ చేయొచ్చు. బ్యాటరీ డిశ్చార్జ్ మీపై డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసే పని బట్టి బ్యాటరీ డ్రాప్ అవుతూ వస్తూ ఉంటుంది. చాలా మంది దీనిలో ఏమైనా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి అడిగారు. సో మాకైతే ఎలాంటి బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే కనిపించలేదు. స్టాండ్ బై మోడ్లో కూడా 2 to 3% మాత్రమే ఇది బ్యాటరీ డ్రాప్ అవుతుంది. బ్యాటరీ పరంగా మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, బాగుంది. ఇంకా నెక్స్ట్ ఈ మొబైల్లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడతాను. దానికంటే ముందు కెమెరా చాలా మంది అడుగుతారు. కెమెరా సెక్షన్ నేను తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ఈ మొబైల్లో నాకు నచ్చని విషయాల గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ నాకు నచ్చింది 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇవ్వలేదు. గేమింగ్ సెంట్రిక్ గా ఈ ఫోన్ ని కంపెనీ తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటే బాగుండేది. అండ్ ఈ ఫోన్ 3 కలర్స్ లో వస్తుంది, బ్లాక్, గ్రే, ఎల్లో కలర్. ఎల్లో కలర్ మీకు వెగాన్ లెదర్ తో అయితే వస్తుంది. బ్లాక్ అండ్ గ్రే ఫింగర్ ప్రింట్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ కెమెరా మాడ్యూల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. నాకైతే డిజైన్ అంత బాగా నచ్చలేదు. తీసుకుంటే వేగాన్ లెదర్ తీసుకోండి, అది కొంచెం బెటర్ ఉంది. ఇవైతే మరీ ఓవర్ గా ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేస్తున్నాయి. చూడడానికి లుక్ కూడా అంత బాగాలేదు, నాకైతే నచ్చలా కంపేర్ టు దీని కాంపిటేటర్స్ రెడ్మీ నోట్ సిరీస్ అండ్ రియల్మీ 12 సిరీస్. అండ్ బిల్డ్ క్వాలిటీలో కూడా కొంచెం కాంప్రమైజ్ అయితే మనం చూడొచ్చు. ఫ్రంట్ CZ5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. అండ్ సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది. సో వీళ్ళు ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాలి కదా, తక్కువ తీసుకొచ్చారు కాబట్టి మొబైల్ బిల్డ్ క్వాలిటీలో మనం కొంచెం కాంప్రమైజ్ అయితే చూడొచ్చు. అండ్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు, అది ఇచ్చి ఉంటే బాగుండేది. అట్లీస్ట్ హైబ్రిడ్ స్లాట్ సపోర్ట్ ఇచ్చిన యూజర్స్ డిసైడ్ అయ్యేవాళ్ళు సెకండ్ స్లాట్ లో సిమ్ పెట్టుకోవాలా, మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలా అనేది. కాకపోతే బేస్ వేరియంట్ 256 GBతో వస్తుంది ఎనఫ్, బట్ అది కూడా ఇచ్చుంటే బాగుండేది. OTG ద్వారా కావాలంటే మీరు స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, దీన్ని మేము హెవీగా టెస్ట్ చేసాం. 4K HDR వీడియో యూట్యూబ్ వీడియో పెట్టినప్పుడు విపరీతంగా ల్యాగ్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఒక 1 hour 4K HDR వీడియో యూట్యూబ్లో పెట్టి ఆఫ్ చేసిన తర్వాత మొబైల్ మొత్తం ల్యాగ్ అయిపోతుంది. కొంత టైంకి మళ్ళీ సెట్ అయింది. కాకపోతే ఈ ల్యాగ్స్ అయితే మేము నోటీస్ చేసాం. ఏవి యూజ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మేము ఈ ల్యాగ్స్ అయితే నోటీస్ చేసాము. జనరల్గా డే టు డే పర్ఫార్మెన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా ఫాస్ట్ ఉంది ఫోన్ అయితే. ఇంకోటి, ఈ మొబైల్ నాకు నచ్చింది బ్లోట్వేర్. మొబైల్ మీరు ఓపెన్ చేయగానే బాక్స్లో నుంచి ఖచ్చితంగా చాలా బ్లోట్వేర్ అయితే మీరు చూస్తారు. సో మీకు ఇష్టం లేకపోతే ఆ బ్లోట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్కి వద్దాం. కెమెరా డిపార్ట్మెంట్లో నాకు నచ్చిన విషయాలు చెప్తాను, నచ్చని విషయాలు చెప్తాను. ఆబ్జెక్ట్ పైన డే లైట్లో, లో లైట్లో ఫోటో తీసినప్పుడు పిక్చర్ చూడడానికి అయితే బాగుంది. న్యాచురల్ కలర్స్ అయితే వస్తున్నాయి. హ్యూమన్ ఫేసెస్ పైన కూడా ఫోటో అయితే బాగా వస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే అక్కడక్కడ ఎడ్జ్ డిటెక్షన్ పోతుంది, కానీ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది.
కెమెరాలో నాకు నచ్చని పార్ట్ వచ్చేసరికి అక్కడక్కడ ఫొటోస్ వామ్ వస్తున్నాయి. సో నాకైతే మిక్స్డ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ ఉంటే బాగుంటది అని చెప్పి నాకు అనిపించింది. ఫ్రంట్ కెమెరా కూడా లో లైట్ కండిషన్ లో సాఫ్ట్ గా వస్తున్నాయి పిక్చర్స్ అయితే. ఇంకా నెక్స్ట్ కెమెరా మాడ్యూల్ ఇంత పెద్దది ఇచ్చారు, బానే ఉంది. అదే రొట్ట 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా తీసుకొచ్చారు. దీని కాంపిటేటర్ రియల్మీ 12 సిరీస్ అయితే ఈ మ్యాక్రో కెమెరాస్ తీసేసి టెలిఫోటో లెన్స్ తో ముందుకు వచ్చారు వీళ్ళు. ఇది ఒక గుడ్ మూవ్ కెమెరా డిపార్ట్మెంట్ లో. వీళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్స్ లో ఈ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా తీసేసి ఈ టెలిఫోటో లెన్స్ ఇలాంటివి తీసుకొస్తే కొనే యూజర్ కి హెల్ప్ అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ కెమెరా డిపార్ట్మెంట్ లో నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు. సో కెమెరా పర్లేదు, మరీ అంత తీసి పడేయడానికైతే లేదు. ఇప్పుడు ఈ ప్రాసెసర్ కనుక వీళ్ళు ఆప్టిమైజేషన్ చేసి ఇమేజ్ ప్రాసెసింగ్ కనుక బెటర్ చేస్తే పిక్చర్స్ అయితే బాగానే ఉంటాయి. కానీ మేము దీని కాంపిటేటర్స్ అయిన రెడ్మీ నోట్ 13 ప్రోతో అండ్ రియల్మీ 12 ప్రోతో కంపేర్ చేసాము. ఆ శాంపిల్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ పైన తీసిన శాంపిల్స్. రియల్మీ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈ మూడితో కంపేర్ చేస్తే. ఈ రెడ్మీ వచ్చేసరికి అప్పుడప్పుడు వార్మ్ చేస్తుంది. ఈ పోకో X6 Pro అయితే పిక్చర్ ని ఎక్కువగా బ్రైట్ చేస్తుంది. ఓవరాల్ గా ఆబ్జెక్ట్ పైన గానీ, హ్యూమన్ పైన గానీ ఈ 3 ఫోన్స్ తో కంపేర్ చేస్తే మెయిన్ కెమెరా అయితే నాకు రియల్మీ 12 Pro కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. సెకండ్ ప్లేస్ రెడ్మీ నోట్ 13 Pro కి ఇస్తాను. థర్డ్ ప్లేస్ పోకో X6 Pro కి ఇస్తాను. ఇంకా నెక్స్ట్ పోర్ట్రేట్స్ విషయంలో కూడా రియల్మీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా ఫస్ట్ ప్లేస్ నేను రియల్మీకి ఇస్తాను. సెకండ్ ప్లేస్ రెడ్మీ నోట్ 13 Pro కి ఇస్తాను. థర్డ్ ప్లేస్ పోకో X6 Pro కి ఇస్తాను. ఇంకా రియల్మీ 12 Pro లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సో దీన్ని యూస్ చేసి మీరు 2x లో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. సో పోర్ట్రేట్ షాట్స్ మీకు చాలా బాగా వస్తున్నాయి ఈ రెండు మొబైల్స్ తో కంపేర్ చేస్తే. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మూడిట్లో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. 3 వైడ్ యాంగిల్ కెమెరా మీరు టెస్ట్ చేసినప్పుడు పోకో X6 Pro బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మూడితో కంపేర్ చేస్తే. ఫస్ట్ ప్లేస్ పోకోకి ఇస్తాను. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి రెడ్మీకి ఇస్తాను. థర్డ్ ప్లేస్ రియల్మీకి ఇస్తాను. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే పోకోకి నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. సెకండ్ ప్లేస్ రెడ్మీకి ఇస్తాను. థర్డ్ ప్లేస్ రియల్మీకి ఇస్తాను. ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వస్తే 3 కెమెరాస్ యూస్ చేసి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆ 3 వీడియో క్లిప్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ మూడిట్లో రెడ్మీ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ దీనిలో ఓఎస్ ఉంది అని చెప్పి చెప్తున్నారు, కానీ అసలు చూడవచ్చు మీరు స్క్రీన్ మీద రెడ్మీ పోకో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓఎస్ ఇది పేరుకి ఓఎస్ ఉంది అంతే, కానీ పర్ఫార్మెన్స్ వరస్ట్ ఉంది. ఇది ఫ్రెండ్స్ కెమెరా కంపారిజన్ అయితే. ఓవరాల్ గా ఒక ఫోన్ చెప్పు బ్రో ఈ కెమెరా పరంగా అంటే నా ఓట్ అయితే రెడ్మీ నోట్ 13 Pro అయితే వేస్తాను. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మెయిన్ కెమెరా బాగానే ఉంది, ఫ్రంట్ బాగానే ఉంది, వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి. సో ఓవరాల్ గా నా పిక్ అయితే రెడ్మీ నోట్ 13 Pro. లేదు నేను ఓన్లీ పోర్ట్రేట్ షాట్సే తీసుకుంటాను, పోర్ట్రేట్ షాట్స్ నాకు బాగా రావాలి అనుకుంటే రియల్మీ 12 Proకి వెళ్ళిపోండి. సో ఓవరాల్ గా ఈ మూడిట్లో నేను ఫైనల్ గా ఒక కెమెరా పిక్ చేసుకోమంటే రెడ్మీ నోట్ 13 Pro అయితే పిక్ చేసుకుంటాను. ఇంకా 30,000 లోపు ఏ ఫోన్ కొనాలి అని చెప్పి మీకు డౌట్ ఉంటే ఇంకా డీప్ గా చెక్ చేస్తాం. ప్రసాద్ అన్న ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తారు, ఇంకా డీప్ గా చెక్ చేసి ఏ కెమెరా బాగుంది, ఏ ఫోన్ బాగుందో 30,000 లోపు కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఆ వీడియో కూడా మీకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ పోకో X6 Pro అన్బాక్సింగ్ కింద చాలా మంది అడిగిన ఒక క్వశ్చన్, మదర్ బోర్డ్ ఇష్యూ. ఈ ఫోన్ లో మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. పోకో ఇండియా హెడ్ ఇమాన్షు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళకి ఎక్కువ పోకో X2 అండ్ పోకో X3 Pro ఈ 2 ఫోన్స్ లోనే ఎక్కువగా మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే వచ్చాయి. ఆయనే ఒప్పుకున్నాడు, క్వాలిటీ ఇష్యూస్ వల్ల మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చాయని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది. మరి ఆ క్వాలిటీ ఇష్యూస్ ఎలా వచ్చాయి ఏంటో ఇంకా కంపెనీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ కొంతమంది చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్చువల్గా పోకో ఫోన్స్ మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు 25,000 దగ్గర బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ ఇదే, ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్ వీటిలో యూస్ చేస్తున్నారు. సేమ్ X3 Pro లో కూడా స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ యూస్ చేశారు, అది కూడా పవర్ఫుల్ ప్రాసెసర్. ఆ పవర్ఫుల్ ప్రాసెసర్ యూస్ చేసిన కంపల్సరీ CPU మనం ఎక్కువగా గేమ్స్ ఆడినప్పుడు టెంపరేచర్ హై అవుతుంది. వీళ్ళు ఏం చేశారంటే CPU కి స్టిక్ చేసే షోల్డర్ పేస్ట్ ఏదైతే ఉందో అది చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడారు. ఫ్రెండ్స్ ఇది ఫోన్ ఏ, ఇది ఫోన్ బి. దీనిలో స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ యూస్ చేశారు, దీనిలో కూడా స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ యూస్ చేశారు అనుకోండి. దీనిలో ఇక్కడ ఈ షోల్డర్ పేస్ట్ వాడారు అనుకోండి, ఒక్కొక్క షోల్డర్ పేస్ట్ ఒక్కొక్క టెంపరేచర్ వరకు టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోగలదు అనమాట. ఇప్పుడు ఫోన్ ఏలో ఈ షోల్డర్ పేస్ట్ యూస్ చేశారు అనుకోండి, ఇది 138 degrees టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోగలదు. ఇది వచ్చేసరికి 260 degrees టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోగలదు. అంతకంటే ఎక్కువ అయితే ఇది కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు CPU టెంపరేచర్, ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ కనుక CPU టెంపరేచర్ ఒక 150 degrees వరకు వెళ్ళిపోయింది అనుకోండి.
ఇదిగో ఇక్కడ కూడా 150 డిగ్రీస్ టెంపరేచర్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి. ఈ సోల్డర్ పేస్ట్ 260 డిగ్రీస్ టెంపరేచర్ వరకు తట్టుకోగలదు కాబట్టి ఇది సస్టైన్ అవుతుంది. ఇది 138 డిగ్రీస్ టెంపరేచర్ వరకే తట్టుకోగలదు కాబట్టి లాంగ్ రన్లో ఈ సోల్డర్ పేస్ట్ కరిగిపోతూ వస్తుంది అనమాట. ఈ సోల్డర్ పేస్ట్ ఎప్పుడైతే కరిగిపోతుందో సిపియుకి ర్యామ్కి మధ్యలో ఉన్న కనెక్షన్ కట్ అయిపోతుంది. సో దీనివల్ల ఫోన్ ఏలో ఎక్కువగా మనం మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే చూసాం. సో ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను పోకో X3 ప్రోలో ఈ మదర్ బోర్డ్ ఇష్యూ ఎందుకు వచ్చిందో. మేము రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే మాకు ఇది తెలిసింది. ఇంకా రకరకాల కారణాలు అవ్వచ్చు. కంపెనీ సైడ్ నుంచి అయితే అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కంపెనీ చెప్తున్న ప్రకారం కొన్ని బ్యాచెస్లో క్వాలిటీ ఇష్యూస్ వచ్చినాయి, దానివల్ల మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన పోకో ఫోన్స్లో నేనైతే అన్ని మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. ఒకటో రెండో క్వాలిటీ ఇష్యూస్ వచ్చిన ఫోన్స్ ఉన్నాయి, కానీ విపరీతంగా మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చింది పోకో X3 ప్రోలోనే. ప్రెజెంట్ అయితే క్వాలిటీ కేరే తీసుకుంటున్నారు. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మదర్ బోర్డ్ ఇష్యూ గురించి పోకోలో. కొంతమంది పోకో F5 కొనాలా, పోకో X6 ప్రో కొనాలా అని చెప్పి అడుగుతున్నారు. నా చాయిస్ అయితే పోకో X6 ప్రో, ఎందుకంటే దీనిలో బెటర్ డిస్ప్లే ఉంది. ఓఎస్ అప్డేట్స్ కూడా దీనిలోనే ఎక్కువ మనం చూడొచ్చు. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్ ఉంటుంది. పోకో F5తో కంపేర్ చేసిన పోకో X6 ప్రోలో మీకు న్యాచురల్గా ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఒకసారి మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఓవరాల్గా నా పిక్ అయితే పోకో X6 ప్రో ఈ రెండింటితో కంపేర్ చేస్తే. అండ్ చాలామంది ప్రాక్సిమిటీ సెన్సార్ ఏమైనా ఇష్యూ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. నాకైతే ప్రాక్సిమిటీ సెన్సార్లో ఎటువంటి ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. బాగానే రన్ అవుతుంది ఫోన్స్ మాట్లాడేటప్పుడు. ఫైనల్గా పోకో X6 ప్రోని నేను తీసుకోవచ్చా? మీరు కనుక ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు, సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు, సాంగ్స్ ఎక్కువ వినేవాళ్ళు, అప్పుడప్పుడు నేను కెమెరా యూజ్ చేస్తాను, నా కెమెరా పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీడియంగా ఉన్న పర్లేదు అనుకుంటే, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలి అనుకుంటే పోకో X6 ప్రోని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎక్కువ మేము పోర్ట్రేట్ షాట్స్ దిగుతాము, స్టిల్ ఫోటోగ్రఫీ బాగుండాలి, మెయిన్ కెమెరా బాగుండాలి అంటే రియల్మీ 12 సిరీస్ని మీరు చెక్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఆల్రౌండ్ ఫోన్ కావాలి, అన్ని డిపార్ట్మెంట్స్లో బాగుండాలి, కొంచెం డీసెంట్గా పర్ఫార్మెన్స్ చేయాలి అంటే రెడ్మీ నోట్ 13 ప్రో మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పోకో X6 ప్రో రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మేము పెట్టిన ఎఫెక్ట్ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. టాటా, బాయ్ బాయ్.